ఇప్పుడు ప్రాబ్లం అంటే సినిమా అంటే ఒక ఒక కొన్ని నెలలు జరుగుతుంది, మరి ఇంకో సినిమాకి వెళ్ళచ్చు. కానీ ఇక్కడ పార్టీలు ఏమవుతాయంటే ప్రతి పార్టీలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు వేరు తమ్ముడు, పాలసీలు వేరు తమ్ముడు. పార్టీలై పాలసీలు వేరుంటాయి. పాలసీలకు అనుగుణంగా పనిచేయాలి మనం. కనుక ఈ బీజేపీ వేరు కాదు. నేను పుట్టిందే బీజేపీ టీడీపీ పొత్తులో. కనుక నేను పొత్తులో మనిషిని. నాకు సభ్యత్వం ఉండదు, రెన్యువల్ ఉంటుంది మాకు. కనుక మామూలు 50 మందిని రెన్యువల్ చేయండి ఇమీడియట్గా. నేను శనివారం రెన్యువల్ చేస్తున్నాను, మీరు ఆదివారం చేయండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ మా బాస్ నుంచి. వెంటనే రెన్యువల్. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ జరుగుతూనే ఉంటుంది తమ్ముడు. ఎన్టీ రామారావు గారు కూడా రెన్యువల్, చంద్రబాబు గారు కూడా రెన్యువల్ చేయాల్సిందే. అంతే. మొన్న చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఆయన రెన్యువల్ చేస్తుంటే మేము రెన్యువల్ చేసుకున్నాం. అంతే తప్ప సభ్యత్వంగా అది సభ్యత్వం అంటే పుట్టడం. అదే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఒక పార్టీ ఆ పార్టీకి మారారనే ఉంది, కానీ పార్టీ అది పిచ్చోళ్ళు అంటాను. అందుకనే పిచ్చోళ్ళు అన్నని. నేను టీడీపీలోనే ఉన్నాను. టీడీపీ నేను కాంగ్రెస్కు పోతే లేదా కమ్యూనిస్టుకు పోతే లేదా బీఎస్పీకి పోతే నేను ఆ పార్టీలో చేరినట్టు. కానీ టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కేసీఆర్ అయినా. నన్ను అసలు మంత్రిని చేసింది, నన్ను ఎమ్మెల్యేని చేసింది, నాకు ఫోర్స్ చేసింది, చంద్రబాబుతోటి ఫోర్స్ చేపించింది కేసీఆర్ గారైనా. నాకు నేను మెదకకే ఎమ్మెల్యేని అయితేని, మంత్రిని అయితేని, కేసీఆర్ అయినా మెదకు. మేము ఒకటే. కాకపోతే ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు. ఏది దేశం పార్టీ అన్నాడు, బీఆర్ఎస్ అన్నాడు మళ్ళీ టక్కన. కనుక అది బీఆర్ఎస్ వేరు, మళ్ళీ టీఆర్ఎస్ వేరు. అంటే అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని అంటే నీకు తెలియదు కదా తమ్ముడు. ఇదంతా పాలసీస్, దీనికంతా కథ ఉంటుంది. ఇక రాజకీయం తెలియదు కనుక నీకు అర్థం కాలేదు. కనుక నేను టీడీపీ నుంచి నేను ఎటు పోయినండి కాదు, కొత్తగా రాలేదు. నేను పుట్టిందే ఈడ. ఇప్పుడు నేను బెజవాడ పోయి వస్తా తమ్ముడు. బెజవాడ పోయినా 4 రోజులు ఉన్నా వచ్చిన అంటే నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ సభ్యత్వం తీసుకొని హైదరాబాద్ వస్తున్నా. లేదు, ఇక్కడ పుట్టింది ఇక్కడ ఉన్నప్పుడు అంతే. అలాగే 50 ఏళ్ళు నేను ఒక రోడ్డు నుంచి వస్తున్నా. అక్కడెక్కడ చెప్పబోయాడు అనమాట డ్రైవర్. రే లెఫ్ట్ బో అన్న. కాదు సార్ ఇట్ట పోయి అట్ట తిరుగుతు కూడా. నేను 50 ఏళ్ళ నుంచి ఇదే రోడ్డు మీద తిరుగుతున్నాను గబక్కన. లెక్కేస్తే 50 కరెక్టే. అవును, నేను ఉద్యోగిగా వచ్చాను ఇక్కడికి. లెక్క పెట్టుకున్నారు సార్. అంటే మీరు 2 సినిమాలు చేసి ఉంటారు, లెక్క పెట్టుకున్నారు ఒకసారి అయినప్పుడు? లెక్క ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటుంది తమ్ముడు.